ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనం లంగా జాకెట్ మీదకి ఏ విధంగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియోలో పూర్తిగా చూడండి, చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా శ్రావణ్. ఈరోజు నేను గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేస్తున్నాను. చూడండి, చూపిస్తున్నాను. 2 బ్యాంగిల్స్ అనేవి తీసుకొని వీటికి గ్లూ అనే అప్లై చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. తర్వాత వీటి కోసం సిస్కే షేప్ రెడ్ కుందన్స్ అండ్ గోల్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. అవి కూడా 6Kనే. ఓకే, మీకు ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. 6K అంటే కొంచెం చిన్నగా ఉంటాయి. దీంట్లో 8K కూడా ఉంటాయండి. కాకపోతే మనం ఈరోజు 8K వాడట్లేదు, 6Kనే వాడుతున్నాం. మళ్ళీ 4mm గ్రీన్ కుందన్స్ కూడా వాడాను. వీటికి నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ వీటికి అయితే B7000 గ్లూ ఉంటుంది కదా, అది తీసుకొని ఫస్ట్ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఇలా అప్లై చేసేసుకోండి. ఎప్పుడైనా గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఎప్పుడైనా సరే మనము B7000 గ్లూని అప్లై చేయాలండి. మామూలు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తే ఉండదు, అది ఊసిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు 6K గోల్డ్ అండ్ ఎల్లో షేడ్స్ ఉన్నది కదా, ఎల్లో షేడ్ ఉన్న 6K కుందన్స్ తీసుకొని ఈ విధంగా లీవ్స్ లాగా పెట్టేసుకున్నాను. తర్వాత రెడ్ కుందన్స్ తీసుకోండి. ఈ రెడ్ కుందన్స్ తీసుకొని మన లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ విధంగా పెట్టేసుకోవాలండి. అటు ఇటు పెట్టేసుకొని మధ్యలో ఒకటి పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి సెట్ చేసుకోండి అంతా కూడా సరిగా ఉందో లేదో అనేసి. తర్వాత దీని మీద మళ్ళీ B7000 గ్లూ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే మనం 3D షేప్లో చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ 6K రెడ్ కుందన్స్ తీసుకొని అటు ఇటు 2 అతికించుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఫ్లవర్ అనేది అయిపోతుందండి. మీకు ఇక్కడ గ్యాప్ వస్తుందని అనిపించవచ్చు, లాస్ట్లో మీకు చూపిస్తాను. నేను గ్రీన్ కుందన్ వాడానని చెప్పాను కదా, అది కవర్ అప్ అయిపోతుంది అనమాట అక్కడ. అలానే బ్యాంగిల్ మొత్తం కూడా నేను 3 సైడ్స్ చేసుకున్నాను అనమాట, ట్రయాంగిల్ లాగా. మీకు కావాలనుకుంటే 4 సైడ్స్ అయినా, లేకపోతే బ్యాంగిల్ మొత్తం అయినా కూడా చేయించుకోవచ్చు. ఓకే, సింపుల్గా అన్నారు కాబట్టి సింపుల్గా ఇలా చేసేస్తున్నానండి. చూడండి, బాగుంది కదా. ఈ విధంగా కొంచెం స్టిఫ్గా అతికించుకోండి, కొంచెం గ్లూ ఎక్కువ పెట్టేసి అతికించుకోవాలండి. B7000 గ్లాస్ కాబట్టి, అదే మన థ్రెడ్ బ్యాంగిల్ అయితే ఇంత గ్లూ పట్టదు, కొంచెం తక్కువ పడుతుంది అనమాట. అంటే గ్లాస్ అనేది ఊడిపోతుంటుంది కదండి, అందుకే కొంచెం ఎక్కువ పెట్టాను. ఓకే, ఈ విధంగానే మనము అంతా చేసేసుకోవాలి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలా చూస్తేనే కదా మనకు వ్యూస్ పెరుగుతాయి. మీరు వీడియో చూస్తుండండి, మీతో నేను ఒక విషయం మాట్లాడాలి. మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయో దయచేసి నాకు కామెంట్లో చెప్తారా? ఎందుకంటే నేను బ్యాంగిల్స్ వీడియోస్ అనేవి పెడుతున్నాను, కానీ కొంతమందికి అవి నచ్చుతున్నాయో లేవో అర్థం కావట్లేదు, కొంతమంది చూడట్లేరు. అందుకే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను ఈ బ్యాంగిల్స్ అనేవి సేల్ కూడా చేస్తున్నానండి. మీకు ఎవరికైనా కస్టమైజ్డ్ కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబర్, కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు గ్రీన్ కలర్ స్టోన్ పెడతానని, చూడండి కింద. ఇప్పుడు మనం మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి ఈ లీవ్స్ కాడ.
ఇక్కడ గ్రీన్ కలర్ కుందన్ అనేది పెట్టేస్తున్నాను చూడండి. ఇది 4 mm కుందన్ అండి. 3 mm అయితే మరి చిన్నగా అయిపోతుంది కదా, అందుకే 4 mm పెట్టేశాను. మీకు ఎలా నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇక మిగతా బ్యాంగిల్ మొత్తం అలా పెట్టేసుకోవడమే. నేను ఇలా 2 బ్యాంగిల్స్ చేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో. బాగున్నాయి కదా, మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటివి కావాలంటే నాకు మాత్రం కాంటాక్ట్ అవ్వండి. చూడండి చేతికి కూడా వేసి చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో. మధ్యలో వేరే బ్యాంగిల్స్ వేసుకొని ఇవి వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది అనమాట పిల్లలకి వేసిన. థ్యాంక్ యూ.